కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వార్నింగ్ ఇచ్చారు. పర్కాలలో రేవూరి పోటీని రేవంత్ ఎలా ప్రకటిస్తారు అంటున్నారు సుస్మితా పటేల్. పర్కాలలో రేవూరి అనే వ్యక్తి ఎవరికైనా తెలుసా అంటున్నారు ఆవిడ. రేవూరికి సవాల్ చేస్తున్న పర్కాల్లో నేనే ఎమ్మెల్యే అంటూ సుస్మిత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పర్కాల్లో పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే. ఇది సుస్మితా పటేల్ ఇచ్చినటువంటి ఒక స్ట్రైట్ వార్నింగ్ అండ్ స్టేట్మెంట్. పర్కాల్లో నన్ను ఎవడూ ఆపలేడు. పర్కాలలో 20 ఏళ్ల పాటుగా ఎమ్మెల్యేగా ఉంటాను. నా ఇలాకాకి వచ్చి మాతో పెట్టుకుంటారా? ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు రండి. రేవూరి గెలుస్తాడో సుస్మితా పటేల్ గెలుస్తుందో చూద్దామని సుస్మితా పటేల్ అంటున్నారు. ఇక మా డాడీ మామూలు లీడర్ కాదు, కింగ్ మేకర్ అంటున్నారు సుస్మితా పటేల్. రేవంత్కి పిసిసి పదవి ఇప్పించిందే కొండా దంపతులు. ఇది చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. పిసిసి రాగానే రేవంత్ మా ఇంటికి వచ్చారు. కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు అని చెప్పి సుస్మితా పటేల్ గుర్తు చేశారు. కొండా మురళికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదంటూ కూడా ఆవిడ మాట్లాడుకొస్తున్నారు. సీఎం అవ్వగానే నీకు కళ్ళు నెత్తికెక్కాయా? టీడీపీ సభ్యులంటే నీకు ఎందుకు అంత ప్రేమ? కాంగ్రెస్ సభ్యులంటే ఎందుకంత వివక్ష? రేవంత్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరు అంటున్నారు సుస్మితా పటేల్. బీసీలకి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు ఆవిడ. ఇక కొందరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అంటున్నారు సుస్మితా పటేల్. సో సుస్మితా పటేల్ బర్త్డే సంబంధించి వేడుకలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో సుస్మితా పటేల్ ఓపెన్ స్టేట్మెంట్లో ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సుస్మితా పటేల్కి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ సంబరాలు జరుగుతున్నాయి. సో కొండా సురేఖకు సంబంధించి కొండా సురేఖ బర్త్డే సెలబ్రేషన్లో కొండా సుస్మితా పటేల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో బర్త్డే వేడుకల్లో ఆవిడ పార్టిసిపేట్ చేస్తూ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసి గతంలో ఇప్పించిందే నేను అంటూ మాట్లాడడంతో పాటుగా, అంటే కొండా దంపతులను మాట్లాడడంతో పాటుగా ఈరోజు బీసీలకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరనడం కానీ, రేవూరి ప్రకాష్కి టికెట్ అనౌన్స్ చేసేది ఎందుకు వాళ్ళు అనౌన్స్ చేశారు అని చెప్పి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయడం కానీ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ తను పాస్ చేశారు. సో కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చ జరుగుతున్నాయి. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కొండా సుస్మితా పటేల్ మాటలు ఇలా చూడాలి. అంతకంటే ముందు ఒకసారి కొండా సుస్మిత ఏం మాట్లాడారు ఆ మాటలు విందాం. రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నాను నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మాకు మేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరేజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈ రోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైం కి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఓడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాలంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచి ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఇది పచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళి గారిని మోసం చేయడం అనేది అది
అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవంత్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్. అచ్చ కాంగ్రెస్ అనేది పూర్తి స్థాయి ఒరిజినల్ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేది టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్. సో ఎందుకు టీడీపీ నాయకులు అంటే ఎంత ప్రేమ? రేవూరు అంటే పరకాలకు తెలియదు, పరకాలంటే రేవూరుకి తెలియదు. కానీ రేవూరిని మొన్న వచ్చి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత రేవూరిని గెలిపించా ఎలా చెప్తావు నువ్వు? నీకే ఏదో పీసీసీ పదవి మేం చెప్తే వచ్చింది అనేది తను చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పాలి మేము, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు ఈయన చేయగలుగుతారు కదా అని చెప్పి అనుకున్నాం, కానీ ఈ రకంగా చేస్తాడు అనుకోలేదు. రేవూరి ప్రకాష్ రెడ్డి వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా, వాళ్ళ నాన్న వచ్చినా ఈసారి ఎమ్మెల్యే నేనే, పరకాలకి ఎమ్మెల్యే నేనే, ఇది ఫిక్స్ అయిపోండి అని చెప్పి తను మాట్లాడుతూనే నేను ఎవరికి భయపడా, ఇవాళ చేస్తే రేపటికి 2 నేను ఇట్లనే మాట్లాడతా అనేది సుస్మితా పటేల్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు తెలిసి ఈ 2.5-3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇంకొక 4 నెలలు అయితే 3 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఈ మధ్య కాలంలో ఇంత ఓపెన్గా, రగ్డ్గా, రఫ్గా ముఖ్యమంత్రిని ఏకిపారేసినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరూ లేరు. సొంత పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన నాయకులు కానీ అనుచరులు ఎవరు ఈ స్థాయిలో లేరు. డైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి కూడా అంటున్నారు కానీ ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి పేరు తీసి ఎక్కడ మాట్లాడలేదు. కానీ సుస్మితా పటేల్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డినే అసలు నువ్వెవరు టికెట్ ఇవ్వడానికి, నీ పదవే ఉంటుందో ఊడుతుందో అర్థం అవ్వట్లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆవిడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పదవే ఉంటుందో ఊడుతుందో అర్థం కావడం లేదు 2 ఏళ్ల తర్వాత అన్నట్టుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అన్ని గమనిస్తూనే ఉన్నారు. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ మారింది, ఇది తన ఓపెన్ స్టేట్మెంట్. అయితే కొండా సురేఖకి బర్త్డే విషెస్ తెలుపుతూ ఒక లేఖని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలా కూడా బర్త్డే విషెస్ తెలుపుతూ ఒక లేఖ వెళ్తుంది. ఆ రకంగానే కొండా సురేఖ కూడా బర్త్డే విషెస్ చెప్తూ ఒక లేఖ పంపించారు. దాన్ని ట్వీట్ చేస్తున్నటువంటి కొండా సురేఖ ఏం చెప్పారంటే, ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు అనుముల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మరి ధన్యవాదాలు. సో మీ ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను కూడా కొండా సురేఖ ఆ లెటర్ని, ఆ బొకేని, ఆ ఫ్లవర్ బొకేని పోస్ట్ చేశారు. సో ఇప్పుడు కింద మనం ఒక పోస్ట్ చూస్తున్నాం. ఆ పోస్ట్ చూడండి, ఇక్కడ అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే కొండా సుస్మితా పటేల్ అక్క అని చెప్పి అట్ కొండా టీం అని ఎవరో పోస్ట్ చేస్తే తన స్టోరీలో పెట్టారు. అప్కమింగ్ ఎమ్మెల్యే అంటే కొండా సుస్మితా పటేల్, పైన చూడండి అప్కమింగ్ ఎమ్మెల్యే అంటే దాన్ని యాసిస్గా తన స్టోరీలో పోస్ట్ చేశారు. సో ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆవిడ, ఈసారి ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎమ్మెల్యే నేనే, రాసి పెట్టుకోండి అంటున్నారు కొండా సుస్మితా పటేల్. ఇంత ఓపెన్ స్టేట్మెంట్ అండ్ వార్నింగ్ ఇవ్వడం పైన కాంగ్రెస్ వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈరోజు కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ 2.5 ఏళ్ల కాలంలో ఎవరు కూడా ఇంత డైరెక్ట్గా క్వశ్చన్ చేసి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు లేవు. అసలు నువ్వెవరు రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయడానికి, నీ పదవి ఉంటుందో ఊడుతుందో, ఇలాంటి ఓపెన్ స్టేట్మెంట్ ఎలా చూడాలి? కొండా సుస్మితా పటేల్ డైరెక్ట్గా తన తండ్రికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకొని తిరిగా ఇప్పుడు ఇవ్వడం లేదంటూ కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కొండా సురేఖపై ఎటువంటి ప్రభావం చూపించబోతున్నాయి ప్రభుత్వంలో? మనోజ్, ఇప్పుడు కొండా సుస్మితా పటేల్ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఒకప్పుడు యువకుడిగా ఉన్నటువంటి కొండా మురళి ఏ విధంగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ అనే మాట్లాడారు. రాష్ట్రం యావత్తు కూడా ఒకవైపు వరంగల్కు ఒక క్రెడిబిలిటీ ఉంది, వరంగల్కు ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉందనంటే కొండా మురళిని కూడా ఎగ్జాంపుల్ చూపించినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. మళ్ళీ అదే మూమెంట్ మళ్ళీ ఇప్పుడు కొండా సుస్మితా పటేల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎందుకింత ఫైర్, ఎందుకింత బర్నింగ్ డిజర్, ఎందుకు ఇంత ఒక రగులుతున్నటువంటి ఒక అగ్నిపర్వతం లావా బద్దలైనట్టు కూడా మాట్లాడుతుంది అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి నిన్న కొండా సురేఖ బర్త్డే ఈ రోజు వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం ఇక్కడ వరంగల్లో జరిగినటువంటి వేడుకల్లో కేవలం కేక్ కట్ చేస్తున్నటువంటి క్రమంలోనే
తను ఏ విధంగా ప్రవర్తించింది అనేది కూడా ఒక గమనించాల్సింది. మామూలుగా కేక్ ను కట్ చేస్తే మాత్రం కత్తితోటి చాక్ తోటి కట్ చేస్తారు, కానీ ఒక తల్వార్ తోటి కట్ చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు చూసాం. అంటే ఏ రకంగా ఇంత బర్నింగ్ సెన్సేషన్ లో ఉందనేది కూడా తన మాటలు ఏం మాట్లాడుతుందని ఒక ఉత్కంఠ నెలకొంది. మరి ఈ రోజు గీసుకొండలో కూడా తన తల్లి బర్త్డే వేడుకలకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ కూడా కొంతమందికి తన కార్యకర్తలు అందరూ సమీకరించుకొని అక్కడ కొంతమంది కుట్టు మిషన్లు ఇతర హెల్పింగ్ నేచర్ చూపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ బర్త్డే వేడుకల సందర్భంగా ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం మొత్తం తూర్పరబట్టారు. ఒక సింగులర్ వర్డ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని నువ్వు అని సింగులర్ గా సంబోధించినటువంటి ఆ పరిస్థితులు ఇప్పటి వరకు కాకలు తీరినటువంటి నాయకులకు కూడా సాధ్యం కాలేదు. కానీ కొండ సుస్మిత పటేల్ మరి ఎందుకు ఇంత మాట్లాడింది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే షెడ్యూల్ ఖరారు అయిపోయింది. కొండ సుస్మిత పటేల్ వరంగల్ పర్యటనకు వస్తుండగా ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠ మాత్రం ఇక్కడ రాష్ట్రమే కాదు, ఇక్కడ పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరింత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ రోజు తను మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే మళ్ళీ గతంలో కూడా ఇదివరకు కొంతమందిని బెదిరించారన్నటువంటి కాన్సెప్ట్ తోటి కొండ మురళికి మంత్రి పదవి, కొండ సురేఖకు మంత్రి పదవి పోతుందన్నటువంటి ఆలోచనతోటి అప్పుడు మాట్లాడినటువంటి మాటలే చాలా సెన్సేషనల్. కానీ అంతకు మించి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఇక్కడ తను మాట్లాడినటువంటి మాటల్ని మొత్తం ఇక్కడ పూర్తిగా ఎవరికి తగిలాలో వారికి తగినట్టుగా డైరెక్ట్ గా అంటే డొంక సూటిగా అంటే డొంక తిరుగు కాకుండా డైరెక్ట్ నేరుగా హిట్ అయ్యే విధంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని అలాగే వారి తమ్ముడిని, మరోవైపు ఇక్కడ పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డికి ఆ టికెట్ ఎట్లా కేటాయిస్తావు, నీ టికెట్ కే నీకు కన్ఫర్మ్ లేదు, నీ స్థానానికే కన్ఫర్మ్ లేదు, నువ్వు ప్రకటించడానికి నువ్వెవరు, నీకు ఏ అధికారం ఉందని చెప్పి ప్రకటించావని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తాయో మరి ఈ మాటలు. మరి మంత్రి పదవిగా ఉన్నటువంటి బీసీ ఇక్కడ ప్రస్తుతానికైతే మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండ సురేఖను గతంలోనే బర్తరఫ్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరు అందుకుంది. కానీ అప్పుడు కూడా ఒకటే బీసీ బిడ్డగా ఉన్నటువంటి కొండ సురేఖను ఎట్లా మీరు అధ్యస్తారని చెప్పి మాట్లాడము. అలాగే ఇక్కడ అంటే రేవూరు పొన్నం ప్రభాకర్ ని కూడా ఎందుకు పిలవలేదు, ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు అని చెప్పి అతను కూడా ఒక బీసీ మంత్రే కదా, మరి ఎందుకు బీసీలు అంటే ఇంత వివక్షత అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తెరదీయడము. మరోవైపు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తెరదీసినటువంటి పరిస్థితి. ఇక్కడ మొన్న అనుకున్నట్టుగానే ఇక్కడ తను మాట్లాడినటువంటి మాటలోనే ఒక్కొక్కరుగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ ఏకమవుతున్నారు, అసలైనటువంటి కాంగ్రెస్ మొత్తం తొక్కిపడుతున్నారు అన్నట్టు ఒక మాటలు మాత్రం గతంలో కూడా తెరలేచాయి. మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డికి పరకాల ఎమ్మెల్యేకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాము, గెలిపించుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇది మరింత ఒక అగ్నికి ఆజ్యం పోసినట్టుగానే భావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు సుస్మిత మాట్లాడినటువంటి మాటల్లో మనకు స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటప్పుడు మరి ఎటువైపు వెళ్తుంది ఇప్పుడు ఈసారైనా సరే? అప్పుడంటే కొంత ఉదాసీనత తెలిసి తెలియని అమ్మాయి కాబట్టి అని అనుకున్నారు, కానీ అప్పుడు జరిగినటువంటి పరిణామాలు మరి ఈ రోజు పుట్టినరోజు కొండ సురేఖ మంత్రి గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరిని ఉద్దేశించి పరోక్షంగా కాకుండా డైరెక్ట్ హిట్ కొట్టారంటే ఇక్కడ దాన్ని ఏ విధంగా చూడాలనేది కూడా ఒక ఆందోళన, ఒక ఉత్కంఠ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు రాష్ట్రం యావత్తు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొండ మురళి అంటే వరంగల్లో అలాగే పరకాల నియోజకవర్గంలో తనకు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నేత, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఊరుకున్నారు. నేను అంత మంచిదాన్ని కాదు, నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతాను, పరకాల ఎమ్మెల్యే టికెట్ నాదే, ఒకవేళ ఇస్తే నేను పోటీ చేసి గెలుస్తా, లేకపోతే ఇండిపెండెంట్ గానైనా చేసి గెలుస్తానన్నటువంటి ఒక ఆలోచనలు తన మాటలు మాట్లాడుతుంటే ఎవరిని లెక్క చేయని ఇటువంటి మనస్తత్వం ఎటువైపు దారి తీస్తుందో అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇటు కాంగ్రెస్ గతంలో కూడా ఓఎస్డీ వ్యవహారంలో, సుమంత్ వ్యవహారంలో ఇదే రకంగా పోలీసు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు రోహిన్ రెడ్డి పేరు ప్రస్తావించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం, ఆయనే గన్నిచ్చి పంపారా అని మాట్లాడడం చాలా సెన్సేషన్గా నిలిచారు. అర్ధరాత్రి ఆ వీడియో కూడా సంచలనంగా మారింది. ఆ తర్వాత కొండా సురేఖని ఇదే విషయంపై చాలా మంది ప్రశ్నించినప్పుడు కూడా తనదో తెలిసి తెలియక మాట్లాడుకొచ్చింది, తన ఆవేశంలో మాట్లాడిందని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కొండా సురేఖ చేశారు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా తన బర్త్డే వేడుకల్లో పాల్గొన్న తన కుమార్తె ముఖ్యమంత్రి పదవికి నీకే దిక్కు లేదని చెప్పి మాట్లాడడం ఎలా చూడాలి? ఈ వ్యాఖ్యలు ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? దీని ఎలా కవర్ చేయబోతున్నారు? ఇక్కడ రెండు సమీకరణలు అంటే ఇప్పుడు ఏది జరిగినా కానీ కొండ మురళి కానీ అలాగే కొండ సురేఖ కానీ వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ మామూలుగా దీన్ని చూడాలి. కానీ సుస్మిత పటేల్ మాట్లాడిన తర్వాత ఇది చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎటువైపు దారి తీస్తున్నటువంటి ఒక ఆలోచనలు కనుక ఒక్కసారి కనుక చేయగలిగితే మరి కొండ సుస్మిత పటేల్ తీవ్ర వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉండి చేపిస్తున్నారా, మరి అంతర్గతంగా కూడా కొన్ని శక్తులు ఏకమవుతున్నాయి అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఓవైపు కోమటిరెడ్డి ఫ్యామిలీ అలాగే మరోవైపు ఒక్కొక్క దగ్గర నుండి కూడా
ఇక్కడ కొంత పార్టీలోనే అంతర్గత వ్యతిరేకతలు స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది మరి వీరంతా వెనుక నుండి ఒక్కసారి చిన్న అమ్మాయి అయినటువంటి సుస్మితా పటేల్ తోటి ఇక్కడ మాట్లాడిపిస్తున్నారా మరి అందరి ఆక్రోశం ఏదో రూపంలో ఎందుకంటే ఒక్కొక్క బాధ్యతలు ఉన్నారు కాబట్టి బాధ్యతల నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ఇక్కడ ప్రస్తుతానికి తనకు ఎట్లాంటి బాధ్యత కూడా దీంట్లో లేదు కాబట్టి మంత్రి పదవి అంటే తల్లి మాత్రం మంత్రి పదవిలో ఉన్నది మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన కొండా మురళికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఇక్కడ నుండి అంటే రాష్ట్ర నాయకత్వం నుండి ఏఐసిసి వరకు వారికి ఉన్నటువంటి ఒక చరిష్మా కూడా అక్కడ డైరెక్ట్ వెళ్ళి మాట్లాడగలిగేంత ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటి నేతలు మరి ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మాటల వెనుక అంతరార్థం వెనుక కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత శక్తులే దీన్ని ఏమన్నా చేస్తున్నాయి అన్నటువంటి ఆలోచన కూడా ఒక్కొక్కరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మరి కొండా మురళి కొండా సురేఖల దారేటు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మొన్న రేవంత్ రెడ్డి సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే మరి ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతారా అన్నటువంటి ఒక ఆలోచన వచ్చినాయి తర్వాత 2 రోజుల తర్వాతనే ఇక్కడ కొండా సుస్మితా పటేల్ మాట్లాడడం వెనుక మరి అంతర్గత సమీకరణలు ఏమైనా జరుగుతున్నాయా బయట శక్తులనే ఏకమవుతున్నాయా లేకపోతే ఇంత డైరెక్ట్ గా మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే పూర్తిగా మంచి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగే అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రి పదవి ఆశించి భంగపడినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఇంత సింగులర్ వర్డ్ మాట్లాడుకుంటా చెప్పినటువంటి దాఖలాలు కూడా గతం లేదు అందులో ఒక మహిళ అయ్యి ఉండి కూడా ఇట్లాంటి ఒక బర్నింగ్ సెన్సేషన్ మూమెంట్ కూడా ఎప్పుడు క్రియేట్ చేసినటువంటి సందర్భాలు కూడా లేవు అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎటువైపు వెళ్తుందన్న ఒక ఉత్కంఠ అంటే ఖచ్చితంగా తను మాట్లాడినటువంటి గతంలో మాట్లాడిందంటే తెలిసి తెలియక మాట్లాడింది అనుకోవచ్చు కానీ ఈసారి మాట్లాడినటువంటి మాటల వెనుక ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక గుబులు మాత్రం ఇక్కడ పార్టీలో కానీ ఇక్కడ మిగిలినటువంటి నాయకత్వంలో కానీ ఉండేటువంటి అవకాశాలు కూడా లేకపోతున్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి డైరెక్ట్ గా కొండా మురళి కొండా సురేఖకి తెలియకుండానే తన ఆదేశాలు లేకుండానే సరే ఆదేశాలు పక్కన పెట్టి తెలియకుండానే వాళ్ళ అబ్సెన్స్ లోనే ఈ వ్యాఖ్యలు చేసింది కొండా సుస్మిత అనుకోవాలా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అనుకోవచ్చు అనుకోకూడదు ఎందుకంటే ప్రస్తుతానికి బర్త్డే వేడుకల గురించి తను ఇంత సర్ది చెప్పారా లేదా మరి ఎప్పుడైనా సరే కొండా సుస్మితా పటేల్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అవుతుంది మరి ఇక్కడ తెలిసి చెప్పారా లేకపోతే తను అమ్మా నాన్నలకు జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా ఏం జరిగితే అంటే ముందే చెప్పింది మా అమ్మా నాన్నల్ని అంత మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ప్రజల సర్వీస్ కోసమే ఉన్నారు కానీ నేను మరీ అంత మెతక వైఖరి కాదన్నటువంటి విషయం కూడా తను స్పష్టంగా చేసింది ఏదైనా సరే నేను కావాల్సింది సాధించుకుంటాను పరకాల నియోజకవర్గం నాది నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని చెప్పి ఖచ్చితంగా తను చెప్పేటువంటి మాటల వెనుక మాత్రం కాకపోతే ఏంటంటే తనకు ఒక కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ ఇది చెప్పి పంపించారంటే అందులో మేబీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి తర్వాత బయట వాళ్ళు చేస్తే ఆలోచించవచ్చు కానీ సొంత కూతురుతోటి చేయించారంటే ఇది కొంత నమ్మశక్యంగా ఉండకపోవచ్చు అన్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఒకవేళ ఇక్కడ బీసీ సంఘానికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అనేక అంశాలు ఒకటి అంతర్గత పోరు అలాగే బయట శక్తుల ఏకమవడము మరోవైపు బీసీ సంఘాలు కూడా ఇక్కడ వెనుకుండి నడిపిస్తున్నాయి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా బీసీ కార్డును కూడా మళ్ళీ ప్రధానంగా స్పష్టంగా తను ఉచ్చరించినటువంటి పరిస్థితి మరి బీసీలను ఎందుకు ఇంత అనగదొక్కుతున్నారు అన్నటువంటి విషయాన్ని కనుక ఒక్కసారి పరిశీలిస్తే కొండా మురళి ఎప్పుడైతే ఈ రాజకీయాల్లోకి వచ్చినా ముందుకు తను అణగదొక్కాలనుకున్న వ్యవస్థ ఏంటంటే పటేల్ పట్వారీ వ్యవస్థను మాత్రమే అణగదొక్కాలనుకున్నారు అది నా ఇంటి నుండే మొదలు కావాలన్నటువంటి ఒక ఆలోచన కూడా తను చేసినటువంటి నేపథ్యంలో మరి ఎటు వెళ్తుంది అన్నటువంటి ఒక కోణంలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం మొత్తం రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతున్నాయి రేపటి నుండి అంటే ప్రస్తుతానికి ఉత్తర క్షణం నుండి కూడా ఏం జరుగుతుందన్నటువంటి ఆందోళన ఉత్కంఠ ఒక భయాలు మాత్రం ఇక్కడ పార్టీ వర్గాలు అలాగే కొండ వర్గీయులు కూడా కొంత అసహనము కొంత ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నాలు అంటే అన్ని కోణాలు ఒక సుస్మిత మాటల్లో కనిపించినటువంటి పరిస్థితి మనోజ్ థ్యాంక్ యూ వెంకటరత్నం సో మొత్తంగా కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో తన కుమార్తె మరొక సెన్సేషన్ని తనకు గుర్తుండిపోయేటువంటి బర్త్డేని ఒక సెలబ్రేట్ చేశారని చెప్పాలి ఇక్కడ కొండా సుస్మిత ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ సీటుకే దిక్కులేదు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అన్ని చూస్తూనే ఉన్నారు పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చ కాంగ్రెస్గా వివాదం నడుస్తున్నది నీకే దిక్కు లేదు నువ్వు వచ్చి రేవూరిని మళ్ళోసారి గెలిపించమని ఎట్లా చెప్తావు రేవూరి ప్రకాష్ రెడ్డి వచ్చినా వాళ్ళ తాత వచ్చినా నాన్న వచ్చినా ఈసారి పరకాలకి ఎమ్మెల్యే నేనే అనేది సుస్మితా పటేల్ మాట్లాడుతున్న మాట డైరెక్ట్గా నేనే ఎమ్మెల్యే అని చెప్పేసుకుంటున్నారు ఆవిడ ఇంకోవైపు టీడీపీ అంటే ఎందుకంత ప్రేమ అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు టీడీపీ నాయకులు అంటేనే ఎందుకంత ప్రేమ అని క్వశ్చన్ చేయడంతో పాటుగా బీసీలు అంటే వివక్షత అని ఎందుకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వరని మా దగ్గరికి పీసీసీ అధ్యక్షుడు తర్వాత పీసీ అధ్యక్షుడిగా మీ నియామకం కోసం కూడా మేమే చేశాము మేమే రిఫర్ చేశాము అని చెప్పి తను మాట్లాడడం పీసీసీ అధ్యక్షుడు హోదాలో మా ఇంటికి వచ్చారు అని చెప్పడం ఆ తర్వాత ప్రభుత్వం వచ్చినా రాకపోయినా
ఎలాగైనా సరే మీకు ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఏది? కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఎమ్మెల్సీ ఏది అని క్వశ్చన్ చేస్తున్నారు కొండా సుస్మిత. ఇంకొక హాట్ కామెంట్ ఏంటంటే ఇప్పుడే మరొక అప్డేట్ వచ్చింది. నాకు వివరణ ఇవ్వాలనుకుంటే మీరు ఏం చేసినా నేను ప్రెస్ క్లబ్కు వచ్చి మీ బండారం మొత్తం బయట పెడతానని కూడా వార్నింగ్ ఇస్తున్నారట. నాకు కౌంటర్ ఇవ్వాలని చూసినా, నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రెస్ క్లబ్కు వచ్చి మీ బండారం మొత్తం బయట పెడతానని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారంట సుస్మితా పటేల్. ఒకసారి సుస్మితా పటేల్ ఏం వార్నింగ్ ఇచ్చారో ఒకసారి మాటలు విందాం. చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడితో ముగిస్తూ నేను చెప్పాలనుకున్నా సో తను ఏమన్నారంటే నాకు కౌంటర్ ఇచ్చినా, ఎవరైనా అపోజిట్లో మాట్లాడినా ప్రెస్ క్లబ్కి వచ్చి మీ బండారం మొత్తం బయట పెడతాను. ఒకసారి పీసీఆర్ మళ్ళీ రిప్లై చేయండి. ప్రెస్ క్లబ్కి వచ్చి మీ బండారం మొత్తం బయట పెడతానంటూ డైరెక్ట్గా మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారంటే తను ఎంతలా డిసైడ్ అయిపోయి అర్థమవుతుంది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ప్లే చేయండి. అది నేను చెప్పాలనుకున్నా చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడితో ముగిస్తూ వివాదానికి మొత్తానికి కారణం ఏంటి? కొండా సుస్మిత ఈ రకంగా మాట్లాడడానికి, ఇంత ఆగ్రహానికి గురవడానికి, ముఖ్యమంత్రికే వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే మొన్న మధ్య ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైపోయి మేడారం సందర్శనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఈయనను మళ్ళీ గెలిపించాలని మాట్లాడడమే ఇంతటి ఆగ్రహానికి కారణమైంది. బికాజ్ వాళ్ళు ఎప్పుడూ చెప్పుకున్నారు మేము ఎమ్మెల్యే కావాలి, ఇక్కడ ఎమ్మెల్యే అవుతామని చెప్పినటువంటి సుస్మితా పటేల్ కాదని డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఏమీ జరగడం లేదు, ఎటువంటి కార్యక్రమాలు లేవు, అంతలోనే మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడంతో అటు వాళ్ళు కూడా కొంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఏం మాట్లాడారు ఆ మాటలు విందాం. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మొన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మొన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మొన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం. పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.